నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేను విఎస్ఆర్ మూర్తి. రోజులో చాలా వరకు నష్టాల్లో కదలాడిన సూచీలు ఆఖరి గంటలో నిన్న కొనుగోళ్లు వెల్లువెత్తడంతో లాభాల్లోనే ముగిశాయి. ముడి చమురు ధర బాగా తగ్గడం ఇందుకు దోహదపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మార్కు విలువ 26 పైసలు పెరిగింది. 95.44 వద్ద ముగిసింది. మరి నిన్న సెన్సెక్స్ 287 పాయింట్ల ప్లస్ అయితే నిఫ్టీ 116 పాయింట్స్ ప్లస్లో ఉంది. మరి ఈ రోజు ఎలా ఉండబోతోంది, ఎటువంటి సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళాలి అనే దానికోసం ప్రైమ్ 9 ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని మీకు లైవ్ ద్వారా ప్రసారం చేస్తుంది. అయితే చిన్న ఏంటంటే డేటా ప్రాబ్లం ఉండడం వల్ల వీ కుడ్ నాట్ మేక్ ఇట్, టైంలో రాలేకపోయాము, క్షంతవీలం. సో తప్పనిసరిగా కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. మీకు తెలుసు కదా, స్క్రీన్ మీద 2 నెంబర్స్ ఉంటాయి. 2 నెంబర్స్ కాల్ చేయండి, 2 స్టాక్స్ అడగండి. సాధ్యమైనంత వరకు ఎక్కువ మందితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాము. లైవ్ చాట్ బాక్స్ కూడా తీసుకుంటాను. సో తప్పనిసరిగా మీరు మాకు సహాయ సహకారాలు అందించాలి. టీవీలో మ్యూట్ చేసి తప్పనిసరిగా ఏంటంటే మీరు బ్లూటూత్ను కూడా మ్యూట్ చేసి తప్పనిసరిగా బ్లూటూత్లో కూడా మాట్లాడకుండా మాకు సపోర్ట్ చేయండి. ఓకే, రైట్. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు శ్రీ ప్రభు మాలెంపట్టి గారు. సార్ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, వీడియో ఆన్ చేయండి ప్రభుజీ. ఎస్ పర్వాలేదు, చెప్పండి, ఎట్లా ఉన్నారు, బాగున్నారా? సో కొద్దిగా టెక్నికల్ ఇష్యూ కొద్దిగా లేట్ అయింది, డేటా ప్రాబ్లం అంటే టెక్నికల్ స్నాగ్ అండి. వైఫై గానీ డేటా గానీ రెండు కూడా కనెక్టింగ్ ప్రాబ్లం వచ్చింది. మెయిన్ అది ప్రాబ్లం సార్. సో ఇప్పుడు మన మార్కెట్ చూస్తే సార్, మార్కెట్ చూస్తే 25,000 కి వెళ్ళటానికి ఉంది. ఎందుకంటే క్రూడ్ 86 అండి. క్రూడ్ ఈస్ కమింగ్ డౌన్. ఆయన నిన్న 60 కంట్రీస్ మీద విపరీతంగా ట్యాక్స్ వేస్తా అని చెప్పి విపరీతంగా అంత వేయలేదు, మామూలు ట్యాక్స్ వేసి సెకండ్ ఫేజ్ కూడా ఉంది. సెకండ్ ఫేజ్ లో ట్యాక్స్ వేస్తాను, అప్పుడు ఎక్కువ వేస్తానని చెప్పాడు ఆయన. సో 60 కంట్రీస్ మీద ట్యాక్స్ చేసినా పెద్ద ఎఫెక్ట్ ఏం లేదు. క్రూడ్ దిగొస్తుంది, 86 లో వచ్చింది. మనకి ఇవాళ కూడా క్రూడ్ తగ్గుతుందంటే మనకి పాజిటివ్ లెక్క. అంటే మార్కెట్ ఎప్పుడైనా ఇప్పుడు నిన్న శాస్ వల్ల లాస్ట్ లో బాగా ప్లస్ వచ్చింది. అంటే 24,300 అబౌవ్ క్లోజ్ అయింది. లేదా 24,115 లో నిన్న. అంటే 24 కట్ అయిపోతుందేమో అనుకున్నాము. 24,102 మనం ఏదైతే స్ట్రాంగ్ అనుకున్నామో దాన్ని కట్ కాలేదు. పైనుంచి మళ్ళీ సపోర్ట్ తీసుకొని పైకి వచ్చేసింది. సో డెఫినెట్ గా ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ ఏంటంటే 24,600. 24,600 ఫస్ట్ రెసిస్టెన్స్, 24,800 సెకండ్ రెసిస్టెన్స్. అది గనక దాటితే మళ్ళీ నెక్స్ట్ థర్డ్ రెసిస్టెన్స్ 25,102. మనం అనుకునే ఈ లెవెల్స్ ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి. ఆ 25,102 క్రాస్ అయ్యి అబౌవ్ క్లోజ్ అయిందా, దెన్ ఫ్రెష్ ఆల్ టైమ్ హై, నో డౌట్ ఎట్ ఆల్. అంటే మనం వీఆర్ రీచింగ్ టు 25,000 కి వెళ్ళటానికి ఛాన్స్ ఉంది, ప్రొవైడెడ్ క్రూడ్ తగ్గాలి. క్రూడ్ తగ్గితేనే మనం 25,000 టచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దిస్ ఇస్ ద మెయిన్. అంటే నిన్న అన్ని సెక్టార్లు కూడా దాదాపుగా న్యూట్రల్ ఉన్నాయి. 1-2 సెక్టార్స్ అని మొత్తం టోటల్ గా పాజిటివ్ ఉన్నాయి అనుకోవచ్చు. అంటే వాల్యూ బయింగ్ ఈస్ గోయింగ్ ఆన్. సో అందరు కూడా మంచి స్టాక్స్, కిందకు వచ్చిన స్టాక్స్, రీట్రేస్మెంట్ అయిన స్టాక్స్ అట్లాంటివి కొనుక్కుంటే మంచిది. డెఫినెట్ గా మంచి తరుణం ఇది. నేను అన్నాను కదా, టేక్ ఆఫ్ టైం నెక్స్ట్ 6 months అని. చిన్నగా ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఆయనకు కూడా అంత విగరస్నెస్ ఉండదు, ఇదివరకు చేసినంత ఫోర్స్ ఉండదు. సో డెఫినెట్ గా తగ్గుతుంది. కాబట్టి నేను ట్యాక్స్ వేస్తాను, ఎకనామిక్ డీడే అని విపరీతంగా చేస్తా అని చెప్పి పెద్ద ఎఫెక్ట్ లేకుండా మామూలు ఇదే ఉంది. సో అంత చేసే పరిస్థితి కూడా లేదు. నేను 39.5 అంటే నిన్నటి లేటెస్ట్ పొజిషన్ చూస్తే $40 trillion డెట్ అండి వాళ్ళది. ఓకే, సో దట్స్ ద మెయిన్ థింగ్. అదే ఇంకా డెఫినెట్ గా ఇక చిన్నగా మార్కెట్ ఇవన్నీ కూడా మన క్రూడ్ తగ్గుతుందంటే 60-70కి వచ్చిందంటే మనకు ఆల్ టైమ్ హై లెక్క, గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్ సార్. సో సార్, కాలర్స్ ఎలాగంటే చాట్ బాక్స్ ప్రస్తుతం చాట్ బాక్స్ తీసుకుందామండి. శ్రావణి గారు అడుగుతున్నారు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 84 క్వాంటిటీ ఉన్నాయి, ఎక్కడ ఇంక్రీజ్ చేసుకోవాలి, ఎవరేజ్ చేయమంటారా ఏంటి? బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 84 అన్నారు, మీకు 81 ఉంది సార్. 1.2% ప్లస్ లో ఉంది. నిన్న 81 దగ్గరే బ్రేక్అవుట్ అయింది. 95 దాకా రావచ్చు, హోల్డ్ చేయండి. దిస్ ఇస్ అంటే జస్ట్ నిన్నే బ్రేక్అవుట్ అయింది. 95 దాకా రావచ్చు. ఎందుకంటే బ్యాంక్ అండ్ ఫైనాన్షియల్స్ బాగుంటే ముందు వరుసలో ఉంటున్నాం కదా, బ్యాంక్ కొంచెం పెరిగే ఛాన్స్. పడ్డప్పుడు కూడా అంతే పడతాయి. ఇప్పుడు నిఫ్టీ స్ట్రాంగ్ అయింది బ్యాంక్ నిఫ్టీ కంటే. ఇప్పుడు నిన్న పొజిషన్ చూస్తే నిఫ్టీ స్ట్రాంగ్ అయింది బ్యాంక్ నిఫ్టీ కంటే. కానీ నిఫ్టీ పైకి లాగుతున్నప్పుడు నిఫ్టీ దాంట్లో కూడా ఉన్నాయి కాబట్టి బ్యాంక్ నిఫ్టీ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి 95 దాకా వచ్చే ఛాన్స్ ఉంది, హోల్డ్ చేసుకోవచ్చండి. రైట్ సార్. వేదాంత 298 లో ఉన్నాయి, ఏం చేయమంటారు అడుగుతున్నారు శ్రావణి గారు. వేదంతా హోల్డ్ చేయండి. మరి లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ అయితే ఒక ఎత్తు, లాంగ్ టర్మ్ కి అయితే మళ్ళీ మీకు మంచి రేటే వస్తుంది, ఏం డౌట్ లేదు. హోల్డ్ చేయొచ్చు. 275 అంటే మీకు కొంచెం డౌన్ ట్రెండ్ ఉందండి. మళ్ళీ ఏదైనా కొనటానికి కానీ కొంచెం ఆగండి సార్. అడపా శ్రీనివాసరావు గారు, KPIT టెక్నాలజీ, మీషో ఎంట్రీ ప్రైస్ చెప్తారా?
ఏపీఐటి టెక్నాలజీ వచ్చేసి 592 ఉంది సార్. ఇది 1.5% ప్లస్ లో ఉంది. మీకు 605 క్రాస్ అవుతున్నప్పుడు కొనండి. 605 to 610 అక్కడ బ్రేక్అవుట్ అవ్వాలి. అది బ్రేక్అవుట్ అయినప్పుడు మీకు రావచ్చు. ఎంత వరకు రావచ్చు అంటే 850, 900 దాకా రావచ్చు ఛాన్స్ ఉంది. మీషో వచ్చేసి మీకు మీషో లిమిటెడ్ 206 ఉంది సార్. ఇది 0.6% ప్లస్ లో ఉంది. ఇది మీకు 180 దగ్గరే బ్రేక్అవుట్ అయింది. 200 పైన కన్సల్టేషన్ అవుతోంది. కొంచెం మీకు మూమెంట్ వచ్చి 206 కొంచెం అంటే ఎక్కడ దాకా వచ్చిందంటే 1 సెకండ్ 209 అంటే 210 మళ్ళీ అంటే కన్సల్టేషన్ తీసుకుంటుంది. 210 క్రాస్ అయినప్పుడు హై 220 వరకు రావచ్చు. అది 220 క్రాస్ అయిందంటే నెక్స్ట్ లెవెల్ 240 అంతవరకు పెట్టుకోవచ్చు అండి. ఎస్ సార్, బ్రహ్మరామ గారు అడుగుతున్నారండి, ముంజల్ ఆటో టార్గెట్ ప్రైస్ చెప్పండి, అలాగే హెరిటేజ్ ఫుడ్ కూడా చెప్పండి, టార్గెట్ ప్రైస్ అడుగుతున్నారు. ముంజల్ ఆటో ఇండస్ట్రీ స్పేర్ పార్ట్ సప్లై చేస్తుంది ఆటో వాళ్ళకి. సో 113 అనేది స్లో గ్రోత్ ఉంటుంది. ఇది 120 దాకా వచ్చి డౌన్ సైడ్ అవుతోంది. మీకు ఏదైనా అంటే గ్రోత్ కొంచెం స్లోగా ఉంటుంది. అంత ఫాస్ట్ గ్రోత్ అంత ఫాస్ట్ గా రాదు. ఇది స్లోగా ఉంటుంది. మీకు ఏదైనా కొంచెం మీకు 110 కట్ అయితే కొంచెం కిందకి రావచ్చు, 100 వరకు రావచ్చు, లేదా 135 వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది అప్పర్ సైడ్ చూస్తే. అదండి. తర్వాత ఇంకోటి ఏంటండి, రెండోది మూర్తి గారు. పవన్. హలో. రైట్ సార్. సార్ ఓకేనండి సార్, కాలర్స్ తీసుకుందాము. సార్ పవన్ గారండి నెల్లూరు నుండి. సార్ పవన్ గారు గుడ్ మార్నింగ్. సార్ నమస్తే సార్, గుడ్ మార్నింగ్. బాగున్నారా? బాగున్నాండి, వెరీ ఫైన్, థ్యాంక్ యూ. చెప్పండి సార్ పవన్ గారు. సార్ పారాదీప్ ఫాస్ఫేట్ ఒకటి, ఆల్ కార్గో గ్లోబల్ ఒకటి, ఈ రెండింటికి ఎంట్రీ ప్రైస్ కావాలి సార్. ఎంత టార్గెట్ పెట్టుకోవచ్చు? సార్ చెప్తారు. ఆల్ కార్గో లాజిస్టిక్స్ 12 రూపీస్ ఉంది సార్. ఇది కొంచెం ఇబ్బంది పడతానే ఉంది. ఇది వద్దు సార్. ఇది ఈ స్క్రిప్ట్ లాజిస్టిక్స్ లో ఇంకోటి మంచి చూడండి. ఇదైతే వద్దంట నేను. పారాదీప్ ఫాస్ఫేట్స్ గుడ్ కంపెనీ, 6.8% ప్లస్ లో ఉంది. నిన్న 160 సో బ్రేక్అవుట్ అయింది. 140 దగ్గరే బ్రేక్అవుట్ అయింది. మీకు 220 దాకా రావచ్చు, 220 దాకా హోల్డ్ చేయొచ్చు. ట్రెండింగ్ ఏ ఉంది కాబట్టి కొంచెం ఇక్కడ కొనుక్కోవచ్చు అండి. ఎస్ సార్. మరో కాల్ అండి, అనిల్ గారు హైదరాబాద్. సార్ నమస్కారం. సార్ నాకు సనాతన్ టెక్స్టైల్ ఫ్రెష్ బయింగ్ సార్, అదొకటి యాంథమ్ బయోసైన్స్ ఫ్రెష్ బయింగ్. ఓకే రైట్ సార్. రెండోది ఏంటండి? యాంథమ్ బయోసైన్సెస్. ఓకే సార్. యాంథమ్ బయోసైన్సెస్ 875 ఉంది సార్. ఇదే 1% మైనస్ లో ఉంది. దాదాపు ఒక 0.98% మైనస్ లో ఉంది. మీకు అంటే 900 750 దగ్గర బ్రేక్అవుట్ అయ్యి 900 దాకా వచ్చింది. కొంచెం డౌన్ ట్రెండ్ లో ఉంది సార్, ఇంకొంచెం తగ్గచ్చు. ఫ్రెష్ బయింగ్ అయితే కొంచెం ఆగండి, మీకు ఇంకా డౌన్ ట్రెండ్ లోనే ఉంది. సనాతన్ టెక్స్టైల్స్ అన్నారు 452 ఉంది సార్. ఇది 0.65% ప్లస్ లో ఉంది. మీకు ఇది కూడా 500 నుంచి ప్రాఫిట్ బుకింగ్ లో ఉంది. బాగా తగ్గింది, 500 నుంచి కిందకి వచ్చింది. 463 కనుక క్రాస్ అయితే మళ్ళీ పైకి వెళ్ళొచ్చు. ఎంత వరకు రావచ్చు అంటే ఆ హై ఎంత దాదాపుగా 540. మిడ్ టు లాంగ్ టర్మ్ పెట్టుకుంటే 540 మిడ్ టర్మ్ లోనే రావచ్చు. బహుశా 540 వరకు టార్గెట్ పెట్టుకోవచ్చు లాంగ్ టర్మ్ అయితే. టెక్స్టైల్స్ కొంచెం మూవ్మెంట్ కాలేదండి. టెక్స్టైల్స్ కి కొంచెం గవర్నమెంట్ నుంచి కొంచెం సపోర్ట్ కావాలి. ఆ సపోర్ట్ వచ్చినప్పుడు జనరల్ గా బంగ్లాదేశ్ ఇబ్బంది పడ్డప్పుడు మన దగ్గర నుంచి ఎక్కువ పోయినాయి బయటికి. సో మళ్ళీ వాళ్ళది కొంచెం ఇంకా ఇబ్బందుల్లోనే ఉన్నాయి. సో అందుకని కొంచెం పెరిగింది. సో మళ్ళీ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ లో ఉన్నాయి కాబట్టి టెక్స్టైల్స్ మళ్ళీ పెరిగే, మళ్ళీ వాటికి సెక్టర్ కి ఊతం ఇచ్చినప్పుడు పెరిగే ఛాన్స్ ఉంటుంది. అన్ని పెరిగినాయి కానీ టెక్స్టైల్స్ అంత వైబ్ రాలేదు, బాగా పెరగలేదు. సో పెరిగే ఛాన్స్ ఉంది. సెక్టర్ సిక్లికల్ కాబట్టి నెక్స్ట్ ఏదైనా సపోర్ట్ గవర్నమెంట్ నుంచి వచ్చినప్పుడు బాగా పెరిగే ఛాన్స్ ఉంటుంది టెక్స్టైల్స్ కూడా. అది కొంచెం గమనించండి. రైట్ సార్. సార్ చీరాల నుండి నాగేశ్వరరావు గారు. సార్ గుడ్ మార్నింగ్ నాగేశ్వరరావు గారు. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి. నా దగ్గర కేఈసీ ఉన్నాయి సార్, కేఈసీ ఇంటర్నేషనల్. ఓకే, ఎంతలో ఉన్నాయి సార్? మోతిలాల్ వాస్తవాలండి. ఇంకోటి రేట్లు చెప్పలేదు మీరు, ఎంతలో ఉన్నాయి సార్? రెండు కేఈసీ మాత్రం 800 రూపాయలు ఉన్నాయి సార్. బాగా ఎక్కువ రేట్లో కొన్నాను. మోతిలాల్ 900 కొన్నాను. 900 అండి. మోతిలాల్ అసలు 1000 ఉంది, ప్రాఫిట్ లో ఉన్నారు 2%. ఇంకా బ్రేక్అవుట్ అయ్యే ఛాన్స్ ఉంది. 1100 దాకా రావచ్చు. 1100 లాస్ట్ రీసెంట్ హై అక్కడ చూసుకుంటే మీకు 1100 దాకా వచ్చి అక్కడి నుంచి పడింది. మళ్ళీ ఇప్పుడు పెరుగుతున్నాయి, అన్ని బ్రోకింగ్ కూడా అన్ని పెరుగుతున్నాయి. కాబట్టి నెక్స్ట్ ఇది ఎందుకంటే వెల్త్ క్రియేటర్ లో దే ఆర్ ది నెంబర్ వన్స్, నో డౌట్. స్టార్టింగ్ 30-35 ఏళ్ళ నుంచి ఉంది కంపెనీ. సో మీకు సిఎన్బిసి ఆవాజ్ చూసినా ఏం చూసినా అది తెలుస్తుంది మోతిలాల్ ఏంటో. ఎందుకంటే
పిఎంఎస్ కానీ ఏఎఫ్ కానీ వీళ్ళ దగ్గర ఎక్కువ ఉన్నాయి, ఎక్కువ పిఎంఎస్ బాగా చేశారు. వాటి మీద కొంచెం రిటర్న్స్ అనేది మంచిగా వచ్చే ఛాన్స్ ఉన్నాయి, ఇక ముందు కూడా వచ్చే ఛాన్స్లు ఉన్నాయి. సో ఆల్రెడీ కొంచెం పెరుగుతున్నాయి కాబట్టి సో డెఫినెట్ గా వాళ్ళకి వెల్త్ క్రియేషన్, వెల్త్ మేనేజ్మెంట్ ఎక్కువ ఉందండి కదా, అందుకని బాగా పెరుగుతోంది. 1100 దాటచ్చు, 1130 కనుక క్రాస్ అయితే మీకు 1250 1270 దాకా రావచ్చు, అంతవరకు ట్రెండింగ్ ఉందండి, ట్రెండింగ్ పెట్టుకోవచ్చు. కేఈస్ ఇంటర్నేషనల్ 426, ఇది మీకు కొంచెం ఈపీసీ, ఇది పవర్ ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్, రైల్వేస్, సివిల్స్ ఇవన్నీ కదా, అవి పెరుగుతున్నప్పుడు ఇది కూడా బాగా పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇది జనరల్ గా 3 to 5 years, మినిమం 3 years నుంచి మూవ్మెంట్ రావచ్చు, 5 years తర్వాత మంచి ఇది వస్తుంది దీంట్లో కూడా. సో ప్రస్తుతానికైతే డౌన్ సైడ్ కన్సాలిడేషన్ ఉంది, మీరు దాదాపుగా 50% లాస్ లో ఉంది, అలా హోల్డ్ చేయండి సార్. ఎందుకంటే ఒక్కొక్కసారి డౌన్ సైడ్ కన్సాలిడేషన్ లాంగ్ టర్మ్ తీసుకొని బ్రేక్అవుట్ అయినప్పుడు, అట్లీస్ట్ మంచి పవర్ వచ్చినప్పుడు, దాంట్లో మంచి చేంజెస్ వచ్చినప్పుడు, దానికి బూస్ట్ వచ్చినప్పుడు బాగా పెరిగే ఛాన్స్ ఉంటుంది. కేసీ మంచి కంపెనీ, ఇవన్నీ ఇబ్బంది పడ్డాయి కాబట్టి కొంచెం ఈబీసీ కూడా కొంచెం ఇబ్బంది పడుతుంది. సో డెఫినెట్ గా అవన్నీ మారినప్పుడు పెరిగే ఛాన్స్ ఉంటుంది, హోల్డ్ చేయండి. రైట్ సార్. సార్ చాట్ బాక్స్ అండి, కృష్ణకుమారి గారు గుడ్ మార్నింగ్ సార్. సింబోసిస్లో లిస్టింగ్ గెయిన్స్ కోసము అప్లై చేయొచ్చా, ప్లీజ్ క్లారిఫై. ఇప్పుడు లిస్టింగ్ గెయిన్స్ అంటే ఇప్పుడు కొన్ని వస్తున్నాయి, మనం బాగా ఇది బ్రహ్మాండంగా వస్తుంది అనుకునేది రావట్లేదు, ఇది ఏమైనా రెస్పాన్స్ లేదనుకునే అది బ్రహ్మాండంగా వస్తున్నాయి. సో అట్లా ఇదిని బట్టి అంటే ఆ ప్రోడక్ట్ డిమాండ్, మీరన్నా ఇది కంపెనీ పర్వాలేదు లిస్టింగ్ గెయిన్స్ కోసం వస్తే, ఎందుకంటే ట్రెండింగ్ లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ మంది ఆ టైంలో వస్తారు. ఇప్పుడు పెరుగుద్ది అనుకుంటున్నాం, ఎక్కువ ఐపీఓస్ వస్తున్నాయి, ఈ మధ్య కొంచెం తగ్గి మళ్ళీ పెరుగుతున్నాయి. సో ఐపీఓస్ వస్తున్నాయి కాబట్టి లిస్టింగ్ గెయిన్స్ కోసం కూడా చూడొచ్చు. మీరు ఎంతైనా లిస్టింగ్ గెయిన్స్ వచ్చినప్పుడు రీసెంట్ నిన్నటి దాకా ఒక వారం నుంచి చూసుకున్నా అన్ని బాగా వస్తున్నాయి. సో ఇది కూడా లిస్టింగ్ గెయిన్స్ చూసుకొని తీసేయండి బెస్ట్. రైట్ సార్. సార్ తౌడ శ్రావణి గారు అడుగుతున్నారు, సుజలాన్ ఎనర్జీ 46లో క్వాంటిటీ ఇంక్రీజ్ ఎక్కడ చేయాలి? సుజలాన్ ఇట్స్ లాంగ్ టర్మ్ అండి, మల్టీ బ్యాగర్, టైం పడుతుంది, more than 5 years తర్వాత కానీ మూవ్మెంట్ రాదు. రెన్యూబుల్ ఎనర్జీ ఫుల్ లెంత్ గా ఫుల్ స్కేల్ కి ఉపయోగపడినప్పుడే అప్పుడు వస్తుంది. అప్పుడు దాకా ఆ రేంజ్ బౌండ్ లోనే ఉంటది. మీకు 46 లో అంటే 4680, ఇప్పుడు మీకు లో ఎంత అండి 40, మ్యాక్స్ టు మ్యాక్స్ 40, ఇది 40, ఇప్పుడు 45 ఉంది, 40 ఆ రేంజ్ లో మీరు అంటే లాంగ్ టర్మ్ మల్టీ బ్యాగర్ అన్నప్పుడు ఈ 5 రూపీస్ మేక్స్ నో డిఫరెన్స్. సో ఈ లెవెల్లో కూడా కొనుక్కొని 5 years అబౌవ్ తర్వాత ఉంటాను అనుకున్నప్పుడు, జనరల్ గా దీనికి ఒక ఫార్ములా ఏంటంటే, మనం 5 years 10 years పెట్టుకుంటే అప్పుడు పెరుగుద్ది. ఇప్పుడు మొమెంటం వచ్చినప్పుడు కొంటే బెస్ట్ కదా, అందుకని మొమెంటం స్టాక్స్ లో పెట్టి ఆ వచ్చిన ప్రాఫిట్ ని ఈ స్టాక్ పడ్డప్పుడల్లా కొంచెం స్టాగర్డ్ మేనర్ లో ఇన్వెస్ట్మెంట్ చేయండి, అది బెస్ట్. రైట్ సార్. సార్ కాలర్ అండి కిరణ్ అండి, ప్రొద్దుటూరు నుండి. సార్ నమస్కారం. హలో కిరణ్ గారు నమస్కారం, చెప్పండి. నరేంద్ర గారు నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. ఇది నేను స్టాక్ గురించి, నేను బిఎస్సి స్టాక్ పెట్టాను, మళ్ళీ ఇంకోటి ఏమో మన కొచ్చిన్ షిప్ యాడ్, ఓకే, ఇంకొకటి ఏమో ఒక నిమిషం లైన్ ఉండండి. పర్లేదు చెప్పండి, ఇవి రెండిట్లకి ముందర చెప్పండి, చెప్తే లోపల సార్ చూస్తుంటారు. అంటే ఎంతవరకు ఇది అవుతుంది, మరి కొచ్చిన్ షిప్ యాడ్ కొంచెం డౌన్ ఫాల్ ఉంది కదా, సో ఎలా అదాని టోటల్ గ్యాస్ కూడా ఉంది, సో ఈ మూడింటి గురించి చెప్పగలుగుతారని కాల్ చేశాను. అదాని టోటల్ గ్యాస్ అన్ని రేట్లు చెప్పలేదు మీరు ఎక్కడ కొన్నారో సార్. బిఎస్సి లాంగ్ టర్మ్ కి మన పోర్ట్ఫోలియోలో ఉండవలసిన షేరు 3303 పాయింట్ న్యూట్రల్ ఉంది, 0.29. ఇది మీకు 3500 510 క్రాస్ అయినప్పుడు కొంచెం మూవ్మెంట్ రావచ్చు. ప్రస్తుతం అయితే పడట్లేదు కానీ కన్సల్టేషన్ జరుగుతోంది. లాంగ్ టర్మ్ కి ఈ లెవెల్లో కూడా కొనుక్కున్నా లాంగ్ టర్మ్ వెయిట్ చేయొచ్చు. మన పోర్ట్ఫోలియో ఉండదగిన షేర్ అంటేనే మనకు ఇంకా అవగతం అయిపోతుంది కదా. సో కొచ్చిన్ షిప్ యార్డ్ అనేది 1518 ఉంది మీకు. అంటే జనరల్ ఏంటంటే వెజల్స్ రిపేర్స్ అంటే ఆల్ టైప్స్ ఆఫ్ వెజల్స్ ఎక్స్టెన్షన్, మీకు టోటల్ గా చూస్తే మీకు షిప్ యార్డ్ అనేది ఈ మధ్య కాలంలో బాగా ఇబ్బంది పడింది. ఇప్పుడు బ్రేక్అవుట్ అయింది, 1800 దాకా టార్గెట్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు బ్రేక్అవుట్ అయింది, లాంగ్ కన్సల్టేషన్ తీసుకుంది. ఇప్పుడు 1800 దాకా టార్గెట్ పెట్టుకొని వెయిట్ చేయొచ్చండి, మీరు ఏం పర్లేదు. అంటే మీకు కొన్న రేట్ చెప్పలేదు కాబట్టి తెలియట్లేదు. సో అదాని టోటల్ వచ్చి 640 ఉందండి, న్యూట్రల్ ఉంది. అదాని టోటల్ గ్యాస్ ఇది కొంచెం 800 నుంచి డౌన్ ట్రెండ్ లో ఉంది. మీకు ఇంకొంచెం తగ్గే అవకాశాలు ఉన్నాయంటే 632 కనుక కట్ అయితే కొంచెం కిందకి రావచ్చు, లేదా 642 630 సపోర్ట్ తీసుకొని కొంచెం ముందుకు రావాలి, కొంచెం యూటర్న్ తీసుకోవాలి. ఆ లెవెల్ కట్ అయితే కొంచెం కిందకి రావచ్చు, అది అబ్జర్వ్ చేయండి. ఎస్ సార్. సార్ లాస్ట్ కాల్ రండి, కిరణ్ గారు అండి, పొద్దుటూరు నుండి. కిరణ్ గారు నమస్కారం. నమస్తే సార్. చెప్పండి. జేఎస్ఎల్ఎల్ కంపెనీ ఒకటి ఉంది సార్,
JSLL. సార్ జేఎస్ఎల్ ఇండస్ట్రీసా? ఓకే, జేఎస్ఎల్ ఇండస్ట్రీస్ వచ్చేసి 840 ఉందండి, 0.5% మైనస్ లో ఉంది. సార్. మీకు సార్ చెప్పండి. పీకో లైఫ్ కేర్. ఓకే, ముందర చెప్తున్నది వినండి. చెప్పండి సార్. జేఎస్ఎల్ ఇండస్ట్రీస్ మీకు డౌన్ సైడ్ కన్సల్టేషన్ ఉందండి, లాంగ్ కన్సల్టేషన్ తీసుకుంది, ఇంకా టైం పట్టుద్ది. మీరు ఆల్రెడీ ఉంటే గనక అంటే ప్రెసెంట్ ఉంచుకోండి, ఎందుకంటే పెద్ద పడట్లేదు, కన్సల్టేషన్ మోడ్ లో ఉంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఒక్కొక్క స్క్రిప్ట్ 2 ఏళ్ళు 3 ఏళ్ళు 5 ఏళ్ళు కూడా కన్సల్టేషన్ తీసుకుంటది. అట్లాంటి వాటల్లో మనం ఏంటంటే లాస్ తక్కువ ఉన్నప్పుడు బయటకు వచ్చి మూమెంటం స్టాక్స్ లో పెట్టుకోవాలి. అది అట్లాంటివి మీకు అట్లా డిసిజన్ ఏమైనా కావాలి అనుకున్నప్పుడు నాకు కాల్ చేయండి, నేను చెప్తాను ఏం చేయాలనేది. 9177575733. సో ఇట్లా మీకు దీని ప్రకారం, ఎందుకంటే మూమెంటం బ్రేక్అవుట్ ఆఫ్ స్టాక్స్ ఇట్లాంటివి పెట్టుకుంటే మనకి జోష్ వస్తుంది. డౌన్ లో కూడా పెరిగే ఉంటాయి, అప్ లో కూడా తగ్గే ఉంటాయి. సెలెక్షన్ ఆఫ్ ద స్టాక్స్ ఇంపార్టెంట్ సార్, అది మెయిన్. రైట్ సార్, కరెక్ట్ అండి. ప్రభు గారు మీరు చెప్పినట్టు తప్పనిసరిగా కాల్ చేయొచ్చు ప్రభు గారికి. ప్రభు గారి నెంబర్ చెప్పారు. సో థ్యాంక్ యూ ప్రభు గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ ప్రోగ్రామ్ అండ్ మేడ్ ఇట్ వెరీ వైబుల్ ఇన్ స్పైట్ ఆఫ్ టెక్నికల్ ప్రాబ్లమ్ అట్ యువర్ ఎండ్. స్టిల్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ కోఆపరేషన్ సార్. సో చూసారుగా, ఇది ఇవాల్టి బిజినెస్ ప్రైమ్ టైం. మళ్ళీ రేపు ఉదయం 8:30 ప్రసారమయ్యే బిజినెస్ ప్రైమ్ టైంలో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. నమస్తే.